ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుందనేది ఒక సెల్ ఫోన్ నెట్వర్క్ తాలూకా యాడ్ అయితే ఒక్క వాట్సాప్ వీడియో కాల్ తన పొలిటికల్ కెరియర్ నే ప్రమాదంలోకి నెట్టిందనేది హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ఆవేదన. అప్పుడెప్పుడో చేసిన చిన్న తప్పుకు జగన్ ఇప్పుడు పెద్ద శిక్ష వేశాడంటూ గోరంట్ల గగ్గోలెడుతున్నాడు. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ఏపీలో ఈ మాట చెప్పగానే టక్కున గుర్తుపడతారు. మనోడు పాపులారిటీ ఆ రేంజ్ లో ఉంటుంది. మరి ఒక బలహీన క్షణంలో ఓ వాట్సాప్ వీడియో కాల్ మాట్లాడిన మాధవ్ అది రికార్డ్ చేయబడుతోందని గ్రహించక నగ్నంగా దొరికిపోయాడు. దీంతో సోషల్ మీడియా అంతా రాత్రికి రాత్రే ఓ సన్నీ లియోన్కు వచ్చినంత క్రేజ్ వచ్చి పడింది. దీంతో ఏపీలో ఉన్న ఎంపీల కంటే, ఆ మాటకొస్తే దేశంలో ఉన్న అందరి ఎంపీల కంటే కూడా గోరంట్ల పాపులర్ ఫిగర్ అయ్యాడు. ఇప్పుడు అదే ఆయన రాజకీయ భవిష్యత్తును చిదిమేస్తోంది. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీల వడపోతపై జగన్ దృష్టి సారించిన వేళ గోరంట్ల మాధవ్ రాసలీలల తాలూకా మేటర్ చర్చకొచ్చిందట. అందులోనూ ఉమ్మడి అనంతపురంలో వైసీపీ పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మెజారిటీ స్థానాలను గెలుచుకుంది. 2019లో మాత్రం స్వీప్ చేసినంత పని చేసింది. అయితే వచ్చే ఎన్నికల్లో మాత్రం వైసీపీకి ఎదురుదెబ్బ తప్పదని ఐపాక్ సర్వే నివేదికలు సైతం తేల్చి చెబుతున్నాయి. దీంతో ఏపీ సీఎం జగన్ అలర్ట్ అయ్యారు. అభ్యర్థుల మార్పుపై దృష్టి పెట్టారు. పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చుతారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో గోరంట్ల మాధవ్ మార్పు అనివార్యంగా కనిపిస్తోంది. ఎంపీగా గెలిచిన గోరంట్ల మాధవ్ పార్టీని ఇరుకున పెట్టేలా వ్యవహరించాడని, ముఖ్యంగా న్యూడ్ కాల్ వ్యవహారం మాధవ్కు వ్యక్తిగతంగానే కాకుండా వైసీపీకి చాలా నష్టం కలిగించిందని హైకమాండ్ భావించిందట. దీంతో చాలా కాలం పాటు పార్టీ సైతం తల ఎత్తుకోలేక నవ్వుల పాలైందనే విషయం సైతం కొందరు ప్రస్తావించారట. మాధవ్ను మరోసారి ఎంపీగా పోటీ చేస్తే నష్టం తప్పదనే నివేదికలు రావడంతో మాధవ్ను పక్కన పెడతారని టాక్ నడుస్తోంది. మరో నియోజకవర్గానికి మార్చుతారని ప్రచారం జరిగినా అటువంటిదేమీ లేదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. మాధవ్ స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన మరో నేతను తెరవెక్కి తెచ్చే పనిలో జగన్ ఉన్నట్టు సమాచారం. మొత్తానికైతే గోరంట్ల మాధవ్ ఎంత దూకుడుగా రాజకీయాల్లోకి వచ్చాడో అంతే స్పీడ్గా రాజకీయ సన్యాసం తీసుకోవాల్సి వస్తోంది. ఒక్క మరక జీవితాంతం పచ్చబొట్టులా చిరిగిపోని ముద్ర వేసేసింది. గోరంట్ల మాధవ్ ఇప్పుడు తనకెందుకు టికెట్ ఇవ్వడం లేదని జగన్ని గట్టిగా అడగనూ లేడు, అలాగని వేరే పార్టీలోకి వెళ్లనూ లేడు. మరక మంచిది కానే కాదు గోరంట్ల. రేపటి రోజున రాజకీయ సన్యాసం తీసుకుంటే ఎంచక్క అడ్డు అదుపు లేకుండా వీడియో కాల్స్ మాట్లాడుకోవచ్చు. అప్పుడు నిన్ను పట్టించుకునేవాడే ఉండడు. ఎంజాయ్ యువర్ లైఫ్ ఇన్ యువర్ ఓన్ వే.